మన ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వేరే కంట్రీస్ కి ట్రావెల్ చేస్తారు వితౌట్ వీసా, అంటే ఇల్లీగల్ గా ట్రావెల్ చేస్తారు. ఈ ప్రాసెస్ నే డాంకీ ప్రాసెస్ అని అంటాం. ఒకప్పుడు ఈ డాంకీ ప్రాసెస్ అనేది ఓన్లీ యూకే కి వెళ్ళడానికి యూజ్ చేసే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు యూకే తక్కువైపోయింది, యూఎస్ కి చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఈ డాంకీ ప్రాసెస్ యూజ్ చేసి. ఇండియాలో 2 స్టేట్స్ ఈ డాంకీ ప్రాసెస్ కి బాగా ఫేమస్. ఒకటి పంజాబ్, ఇంకొకటి గుజరాత్. ఈ 2 స్టేట్స్ లో చాలా వీసా ఏజెన్సీస్ ఉంటాయి. ఆ వీసా ఏజెన్సీస్ లో పనిచేసే వీసా ఏజెంట్లనే డాంకర్స్ అని అంటారు. ఎవరైతే ఈ వీసా ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు యుఎస్ఏ కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తారు. ఎవరైతే సరే యుఎస్ కి ఇల్లీగల్ గా వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మల్టిపుల్ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తారు, స్టార్టింగ్ ఫ్రమ్ 20 lakhs నుండి 60 lakhs వరకు. ఒకవేళ మీరు లోయెస్ట్ ప్యాకేజ్ చూస్ చేసుకున్నారు అనుకోండి, మీకు తక్కువ బెనిఫిట్స్ ఉంటే మిమ్మల్ని తీసుకెళ్లి ఏదో బార్డర్ దగ్గర వదిలేస్తారు. అదే హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నారు అనుకోండి, మీకు కొంచెం సేఫర్ జోన్ లో వదిలేస్తారు. ఏ ప్యాకేజ్ తీసుకున్నా మిమ్మల్ని యుఎస్ కి తీసుకెళ్లారు, కాకపోతే ఆ బార్డర్స్ లో మిమ్మల్ని వదిలిపెడతారు. సో యుఎస్ కి వెళ్ళడానికి ఇల్లీగల్ గా 2 ways ఉన్నాయి. ఒకటి యుఎస్ కెనడా బార్డర్ నుంచి యుఎస్ఏ కి రావడము, ఇంకొకటి యుఎస్ మెక్సికో బార్డర్ నుంచి యుఎస్ఏ కి రావడము. యుఎస్ కెనడా బార్డర్ దగ్గర చాలా మంది ట్రై చేస్తారు, కాకపోతే అక్కడ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ చాలా కోల్డ్ ఉంటది, -35 to -40 degrees Celsius. ఆ టెంపరేచర్ లో మీరు బార్డర్ క్రాస్ చేయాలంటే కనుక ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. చాలా మంది చనిపోతారు కూడా అలా క్రాస్ చేసేటప్పుడు. అలా అని చెప్పి మీరు సౌత్ బార్డర్ ని యూజ్ చేసుకుందాం, అదే యుఎస్ఏ మెక్సికో బార్డర్ యూజ్ చేసుకుందాం అని అంటే అది ఇంకా డేంజరస్. ఎందుకంటే ఇక్కడ మీరు క్రాస్ చేయాలంటే మిమ్మల్ని ఫస్ట్ తీసుకెళ్లి బ్రెజిల్ లేదంటే ఈక్వెడార్ లో డ్రాప్ చేస్తారు. సౌత్ అమెరికాలో ఉన్న కంట్రీస్ లో ఈక్వెడార్ లేకపోతే బ్రెజిల్ లో వీసా తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. అండ్ ఇన్ఫాక్ట్ 2019 కన్నా ముందు ఈక్వెడార్ కి అసలు వీసా కూడా అవసరం లేదు, కాబట్టి అక్కడికి వెళ్తారు. అక్కడ నుంచి వాళ్ళు కొలంబియా, పనామా అండ్ మెక్సికోకి వెళ్లి అక్కడ నుంచి బార్డర్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఇది ఇంకా చాలా డేంజరస్. ఎందుకంటే మీరు కొలంబియా దాటిన తర్వాత పనామాకు వెళ్ళేటప్పుడు చాలా పెద్ద జంగల్ ఉంటది. లిటరలీ 100 kilometers మొత్తం ఒక ఫారెస్ట్ లానే ఉంటది. ఈ ఫారెస్ట్ అనేది చాలా డేంజరస్ ఫారెస్ట్. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద డ్రగ్ కార్టెల్స్ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఏమైనా మీకు ఇష్యూస్ వస్తాయనుకో వాళ్ళు వెంటనే మళ్ళీ చంపేస్తారు. సరే, అవన్నీ దాటేసుకొని మీరు మెక్సికోకి వచ్చిన తర్వాత మెక్సికో నుంచి యుఎస్ఏ బార్డర్ కి వచ్చేటప్పుడు అక్కడ పెద్ద డెజర్ట్ ఉంటది, చాలా అంటే చాలా వేడిగా ఉంటది. అది కూడా దాటి వచ్చేసారు అనుకుందాం, అక్కడ పెద్ద వాల్ ఉంటది. మెయిన్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్ లో ఈ యొక్క మెక్సికో యుఎస్ఏ బార్డర్ ని చాలా పెద్దగా వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. సరే, కష్టపడే వాల్ దాటిన తర్వాత కూడా వెంటనే అక్కడ బార్డర్ పెట్రోలింగ్ వాళ్ళకు మీరు దొరికిపోతారు. ఇంత కష్టంగా ఉంటది సౌత్ బార్డర్ నుంచి వెళ్తే. ఒక లాస్ట్ 2 years డేటా తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ యావరేజ్ గా 1 lakh people యుఎస్ కి ఇల్లీగల్ గా వెళ్తారు. అందులో 70,000 people అంటే ఒక 35,000 people కెనడా దగ్గర దొరికిపోతారు. ఇంకో 35,000 people మెక్సికో బార్డర్ దగ్గర ఇల్లీగల్ గా క్రాస్ చేస్తూ దొరికిపోతారు. ఈ విధంగా ఇల్లీగల్ గా ఇండియా నుంచి డాంకీ ప్రాసెస్ ద్వారా యుఎస్ కి వెళ్తారు.